హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ హ్యాపీ ఫాదర్స్ డే. ఫ్రెండ్స్, ఈ మధ్యలో కొత్త కొత్త వింటాను కానీ ఇదానికి ఇవన్నీ ఎక్కడి ఫ్రెండ్స్. ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, ఒక 100 డేలు ఉన్నాయి ఫ్రెండ్స్. కదా ఫ్రెండ్స్, ఇదివరకు గిన్ని డేలు ఎక్కడి, ఒక చిల్డ్రన్స్ డే తప్ప మనకేమైనా తెలుసా ఇదివరకు? ఎవ్వరికి ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే అందరు ఎక్కడెక్కడో దూరం ఉంటారు కాబట్టి ఈ డేలన్నీ తయారు చేసుకున్నాం, స్టేటస్లో పెట్టుకుంటారు, సంబరపడతాను. అంతే తప్ప కలిసిపోయే అంత సినిమా లేదు, కలిసి ఎంత మంచి రోజులు లేవు ఫ్రెండ్స్. అదివరకు ఏంటంటే అందరూ ఇంటి చుట్టూ ఉండేది, సెలవులు లేవు, అప్పుడు ఈ స్టేటస్ లేవు కాబట్టి పెదవాపు చిన్నవాపు చిన్నమ్మ పెద్దమ్మ అని కలుపుకునే అంత ఓపిక ఉండేది, వాళ్ళు కూడా మనతో కనెక్ట్ అట్నేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేక ఏం చేస్తాను, స్టేటస్ పెట్టుకొని నేను పెట్టిన స్టేటస్ ఎంతమంది చూస్తాను అని చెక్ చేసుకుంటావు పండకుండా. అస్సలే పండవు. ఎందుకంటే మనకు అలా పడనోడు చూస్తాడు, పడ్డోడు చూస్తాడు, అరే వాడిని స్టేటస్ చూసిండా అని నిద్ర కూడా పోము ఫ్రెండ్స్. ఇట్లా ఇదంతా ఎందుకు ఫ్రెండ్స్? ఇవాళ ఫాదర్స్ డే అంటే ఫాదర్కు మదర్ని కానీ నెలకొక్కసారి ఇంటికి తీసుకొచ్చుకునే అంత ఉందా? లేదా 2 రోజులకోసారి అమ్మ ఎట్లున్నా బాబు ఎట్లున్నావు అని అడిగే అంత ఉందా? ఇంత పక్క పెట్టండి ఫ్రెండ్స్. ఒక్కసారి రాక ఇంటికి వస్తే భార్య పిల్లల ముందు బాపుకి 2000 ఉంచుకో అనేంత దమ్మున్నాడు ఈ రోజులలో ఎవరున్నారు ఫ్రెండ్స్? ముచ్చటే లేదు. అంతా లేదు ఫ్రెండ్స్. ఎవరన్నా చేయాలంటే సాటుకో మాటుకో చేయాలి తప్ప ఇగో బాపు ఈ 2000 ఉంచు, ఈ 5000 ఉంచు అని ఇచ్చే అంత పుణ్యాత్ముడు ఎవరు లేరులే. కానీ స్టేటస్లో ఏముంది ఫ్రెండ్స్? 100 పెట్టుకోవచ్చు, నాన్నతో ఇట్లా దిగచ్చు, అట్లా దిగచ్చు, రకరకాలు దిగచ్చు యాంగిల్స్లో. అంతే అది అనుకోవడానికే తప్ప అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఈ రోజుల వరకు అయితే దగ్గర దగ్గర అన్ని అనాథాశ్రమాలు తయారైంది. ఏది? ముసలాళ్ళకు సంబంధించినవి. మన పిల్లలు అంతవరకు వచ్చేవరకు ఏంటంటే ఎప్పుడో ఎక్కడో ఒకటి ఉండేది, గలీలో 2-3 చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వెనకటి రోజులలో ఓపిక ఉంది, ఇప్పుడు రోజుల్లో ఓపిక లేదు. ఫ్యూచర్లో మొత్తానికే చూసుకునే అంత ఓపిక కూడా ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే తల్లిదండ్రులు ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉన్నప్పుడే వాళ్ళని చూసి కాపాడుకోవాలి. పోయినాక ఫోటోకు దండం పెట్టి ముంగట బాపు తినేటి, అమ్మ తినేటి, మా బాపు 90 తాగుతాడు, పాపం మా బాపు సిగరెట్ తాగేదని అన్ని ఫోటో ముంగట ఎన్ని పెట్టిన దండిగా ఫ్రెండ్స్. వాళ్ళు ఉన్నప్పుడే మనం చూసుకోవాలి. వాళ్ళ తర్వాత అయ్యో చుచ్చు అంటే మాత్రం తల్లిదండ్రులు కనబడదు ఫ్రెండ్స్. అంతమంది మనం బయట చూస్తుంటాం. ఇదేం నేను తప్పుగా చెప్పడం లేదు ఫ్రెండ్స్, బయట జరిగేదే చెప్తున్నా. నేను చాలా మంది చూస్తున్నా కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఉన్నంతసేపు వాళ్ళని కాపాడుకోండి. మీరు కూడా హాయిగా బతకండి. థ్యాంక్ యూ.